రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ప్రజా జీవనం అతలకుతలమైంది. గోదావరి సరిహద్దుల్లో గల ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి ఫకీర్ కొండాపూర్లో లెవెల్ వంతెన వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. మల్లపూర్ మండలంలోని వాంగ్లోడ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎమ్మెల్యే సంజయ్ పర్యటించారు. అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు. ఫకీర్ కొండాపూర్ వద్ద 2 ఏళ్ల క్రితం కేసీఆర్ ప్రభుత్వం బ్రిడ్జి పనులను ప్రారంభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయకపోవడంతో మధ్యలోనే పనులు ఆగిపోయాయన్నారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. 21 నెలల్లో కనీసం ఆ కాంట్రాక్టర్ బిల్ కాలేదు, ఒక ఇటుక బిల్లు పేర్చలేదు, ముందరికి సాగని పనులు. మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని వేడుకుంటాం, ఇప్పుడన్నా నిద్రలు ఇవ్వండి, దయచేసి ప్రజల కష్టాలు చూడండి. అటువైపున ప్రజలు అటువైపు, ఇటువైపున ప్రజలు ఇటువైపు.